హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు దాబా స్టైల్లో పన్నీర్ మటర్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలాగో చేద్దాం రండి. 1 టీ స్పూన్ సాజీరా, 3 యాలకులు, 3 లవంగాలు, 4-5 మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఆనియన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేయించుకోవడం వలన ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. 2 మీడియం సైజ్ టమాటా కూడా తీసుకొని ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా ఇందులో వేసేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారపొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు 1 కప్ పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. ఈ సీజన్లో చాలా బాగా అవైలబుల్గా ఉంటాయండి పచ్చి బఠానీ. కలిపేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ పెరుగును కూడా ఇందులో వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా ఇందులో వేసేసుకొని లో టు మీడియం 5 మినిట్స్ ఉంచేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో మనము కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు 5 to 10 మినిట్స్ ఇవి మంచిగా వేగాక ఉన్న మసాలాలన్నీ పన్నీర్కి పట్టేస్తాయి. ఎందుకంటే నేను స్టార్టింగ్ పన్నీర్ని ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇందులోనే డైరెక్ట్ వేస్తున్నాను. మసాలా అన్నీ వీటికి పట్టేలా 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలాలన్నీ పన్నీర్కి బాగా పట్టాయండి. ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసేసుకొని బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము. ఎంత జ్యూసీగా పన్నీర్ అనేది చాలా బాగా వచ్చింది. ఇది అన్నంలో కానీ, చపాతీలో కానీ, బిర్యానీలో కానీ తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే పన్నీర్ మటర్ మసాలా రెడీ అండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అంతేనండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి.